వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి రక్తి కట్టిస్తాయి. దాదాపు 2024లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే దాదాపు కూడా కూటమి అధికారంలోకి వచ్చింది. సో మిగిలిన 11 సీట్లలోనే ఇక వైసీపీ విజయం సాధించింది. అంత ఘోర పరాజయాన్ని పొందుకున్న వైసీపీ రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 50 స్థానాలు 50 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో పెరగబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో 2029 నాటికి దాదాపు ఇప్పుడున్న 175 ప్లస్ ఒక 50 అంటే 225 స్థానాలకు గాను అసెంబ్లీ నియోజకవర్గం కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా చాలామంది నేతలు కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. సో ఆ మిగిలిన 50 ఇప్పుడు వైసీపీకి ప్లస్ మైనస్ అనేది ఇప్పుడు రాజకీయ నాయకులు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం చర్చలు కొడుతుంది. సో చూద్దాం మరి ఇక రాజకీయ నాయకులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో. సో నిజంగా వైసీపీ పార్టీకి నెంబర్ 50 జగన్కి ప్లస్ మైనస్ అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇక వైసీపీకి జగన్కి ఎంత ప్లేస్ అనే దానిపై కూడా పూర్తిగా సోషల్ మీడియా మొత్తం మీద కూడా రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక సీట్లు పెరిగినప్పుడు ఎప్పుడు కూడా అధికార పార్టీకి లాభం ఉంటుంది. సో ఎందుకంటే అధికార పార్టీ ఒత్తిడి విపరీతంగా ఉండటంతోనే ఎంతమందికి టికెట్లు ఇస్తారు, ఎంతమంది చాలామంది పోటీలో ఉంటారు, పోటీ కూడా ఆశిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి కూడా కొంచెం మేర వాళ్ళకే ఉన్నట్లు కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. సో ఇక అలాంటి వారికి టికెట్లు ఇచ్చుకోవడం ద్వారా అసంతృప్తి పోగొట్టుకోవడంతో పాటు వీలైనంత ఎక్కువ సీట్లు కూడా మిగిలిన ఆసక్తికరంగా ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చి ఓట్లు కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా విశ్లేషకులు చెప్తున్నారు. సో అదేవిధంగా అంతేకాదు విపక్షం బలంగా ఉన్న చోటు కూడా దాన్ని అడ్డంగా నియోజకవర్గాలని విభజించి వారికి విజయావకాశాలు కూడా లేకుండా చేయవచ్చు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడైతే వైసీపీ పార్టీకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అధికార పార్టీ టీడీపీ కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం వైసీపీ కాబట్టి సో అంటే నియోజకవర్గం ఇప్పుడు రాయలసీమ ఉంది. రాయలసీమలో వైసీపీకి ఎక్కువ బలం ఉంటుంది. సో అంటే రాయలసీమలో ఎక్కడ ఏ నియోజకవర్గం ఎగ్జాంపుల్ పులివెందులే తీసుకున్నాం. పులివెందుని 2-3 చేస్తారు. 2-3 చేస్తే అప్పుడు టోటల్గా వైసీపీకి బలం తగ్గింది, టీడీపీకి బలం పెరిగింది. అంటే 2-3 చేయబట్టే టీడీపీ కేటర్ ఉన్న చుట్టుపక్కల కూడా దాన్ని చేయొచ్చు, ఒక నియోజకవర్గం చేయొచ్చు. దానివల్ల అనేది కూడా కూటమికి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. సో అట్లాగే అధికారం పార్టీకి దీనివల్ల ప్లస్ పాయింట్ అవ్వచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా మార్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇలా అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువగా లాభం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్లు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక వైసీపీకి మాత్రం ఈ సీట్లు పెరుగుదల కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. దాదాపు కూడా 175 మంది అభ్యర్థులను దగ్గర ఉంచుకొని వారితో పార్టీని 5 ఏళ్ల పాటు కూడా నడిపి దీని విధంగా 175 మంది అభ్యర్థులను ఉంచుకునే వారితో పార్టీని 5 ఏళ్ల పాటు నడపడం కూడా కష్టమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది మరో 50 సీట్లు కూడా పెరిగితే దాంట్లో ఆ నియోజకవర్గాల్లో కూడా అన్ని విధాలుగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగడం శక్తి మీద దాదాపు కూడా కొంచెం కష్టంగానే వైసీపీకి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో అంటే ఇక జగన్కి ఏ విధంగా ప్లస్ పాయింట్ ఉండేది కూడా మనం చూద్దాము తర్వాత. ఇక అదేవిధంగా విపక్షంలో ఉన్న పార్టీకి ఎవరు పెద్దగా రారు, అదేవిధంగా బలమైన పార్టీ అంతా అధికార పక్షం వైపు ఉంటారు కాబట్టి కొంచెం వైసీపీ పార్టీ దీంట్లో డీలా పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక ప్రజల్లో కనుక వైసీపీ పార్టీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఇప్పటి నుంచి కొన్ని ప్రతి వ్యూహాలతో ఎత్తుగడలకి పై ఎత్తుగా ఇప్పుడు వైసీపీ పార్టీ వేస్తూ ఉంటే ఖచ్చితంగా గెయిన్ అవ్వచ్చు అని కూడా చెప్పవచ్చు. దాదాపు కూడా ప్రజల్లో సానుకూలత కంటే గెలుపు గుర్రాలకి ఆనాటి పార్టీ మారితే ఆ సమస్యలు కూడా అన్నీ దూది పింజలుగా మారిపోతున్నట్లు కూడా తెలుస్తుంది. అలా పార్టీ తయారు కావాలంటే ఇప్పటి నుండే జనంలో ఉంటూ పార్టీని పటిష్టం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. సో అదేవిధంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. నాయకులు కేడర్కు తన అందుబాటులో ఉంటూ పార్టీ పట్ల విశ్వాసం ఉండేలా చూసుకోవాలి. ప్రజలు కూడా అటు నాయకులకి ఉండాలి, ఇటు అదేవిధంగా ప్రజలు కూడా తన అందుబాటులో ఉండాలి, నాయకులకి బలంగా ఉండాలి. సో మాకు మా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మాకు మా అన్న ఉన్నాడు, ఖచ్చితంగా మా జగన్ మాకు ఏదైనా చేయగలడు అన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు కూడా ఇప్పటి నుంచే వాళ్ళు ఖచ్చితంగా 5 సంవత్సరాలు నింపాలి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మాత్రమే 50 సీట్లు కూడా ఖచ్చితంగా కైవసం, దాదాపు కూడా 45 సీట్లు కూడా కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక మొత్తానికి దాదాపు కూడా 125 సీట్ల అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ అభ్యర్థులు మరో 2 ఏళ్ల తర్వాత నిర్ణయించుకొని 2029 ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. దానికి సరిపడే యాక్షన్ ప్లాన్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో దీని మొత్తం మీద కూడా ఏంటంటే ఇటు నాయకుల్ని ప్రజల్ని కూడా నిర్బంధించి వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతా, సమీక్షలు జరుపుతా, ఎక్కడ తప్పు జరిగితే టీడీపీ పార్టీ కానీ అదే కూటమి ఎక్కడ ఆ తప్పులు చేసినా ప్రజల తరపు నుంచొని మాట్లాడుతూ ఉండాలి, ప్రజలతో మమేకం అవుతూ ఉండాలి. ఖచ్చితంగా చేసిన రిగ్రెట్గా ఫీల్ అయిన కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి వాటిని ఇప్పుడు చేయకుండా ఖచ్చితంగా ప్రజలతో ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తతో కూడా మెదుగుతూ ఉండాలి.
సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎక్కడైతే తప్పులు ఉంటాయో, ఎక్కడైతే అధికార పార్టీ ఏ చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని కూడా ఒక లూప్ పాయింట్గా ఎంచుకొని దాని ప్రకారంగా ఇటు పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ అన్యాయం జరిగిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా తమ గలాన్ని విప్పాలి. ఎప్పుడైతే 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కూడా ఏ విధంగా అయితే తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి వాక్చాతుర్యాన్ని చూపించి కూడా ప్రజలు ఏ విధంగా అయితే ఆకట్టుకున్నాడో ఆ విధంగా ఆకట్టుకోవాలి. అండ్ ఇట్ ద సేమ్ టైం ఇంకోటి వచ్చేసరికి పార్టీలో మైనస్గా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎందుకు మైనస్గా ఉన్నారు పార్టీలో, అదేవిధంగా ఎక్కువగా నోరేసుకొని పడిపోయే వాళ్ళు ఎవరు, ఈ విధంగా పార్టీకి కూడా నష్టం జరిగిందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అలాంటి వాళ్ళని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. 2029 ఎన్నికల్లోకి వచ్చేసరికి ఇలాంటి వాళ్ళు అనేవాళ్ళు పార్టీలో చాలా తక్కువ మంది ఉండాలి. పార్టీలో వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు ఉండాలి, కానీ చిన్నదానికి పెద్దదానికి రియాక్ట్ అయిపోయి అదేవిధంగా అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న కానీ ఎవరినైనా కానీ ఉత్తిగానే మాట్లాడేసేసి వాళ్ళ మీద బ్లేమ్ చేసేసి అదుపు లేకుండా పెద్ద పెద్దగా మాటలు బూతులు ఇలాంటి మాట్లాడకుండా సామరస్యంగా సానుకూలంగా సంయన భావంతో వెళ్ళే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళని కూడా దగ్గర పెట్టుకోవాలి. సో ఇట్లన్నింటినీ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుండి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నియోజకవర్గాలు కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాదాపు 225 నియోజకవర్గాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్లస్గానే మారదు. సో ఈ పాయింట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా ప్లస్గా జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నట్లు కూడా తెలుస్తాం. సో వీటిని కానీ వద్దు అనుకుంటే మాత్రం అది మిగిలిన కేడరు ఇప్పుడు ఆల్రెడీ కూడా ఏమంటారు గోడ మీద పిల్లిలా కాంగ్రెస్ అయితే చూస్తుంది, ఎటు వీలు దొరుకుతాడు చూద్దామని దాదాపు కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా అసంతృప్తి నేతల్ని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పనిలో ఉంది. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే అధికార పార్టీ దానికి వ్యూహాలుగా ప్రతివ్యూహాలను రచిస్తూ ఉంది. సో ఇక్కడ ఎక్కువగా నష్టపోయేది వైసీపీ మాత్రమే. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నింటిని కూడా వైసీపీ కేడరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ మాత్రం పాటిస్తే ఖచ్చితంగా 225 సీట్లలో దాదాపు 200 కూడా గెయిన్ చేయొచ్చినట్లు కూడా రాజకీయ విశ్లేషకులు ప్రజలు చర్చించుకుంటున్న మాట. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే ప్రజా చైతన్యం. స్టే విత్ us.